ఉత్తరం చూద్దామండి. తెనాలి నుండి స్వామి గారు రాస్తున్నారు. రాముని కంటే సీత పెద్దది అంటారు కదా, నిజమేనా? సీతమ్మ రాముడి కంటే వయసులో పెద్దది కదండి అని చెప్పి దాంట్లో సమాధానం ఉంది. సీత అమ్మగారు రాముడి కంటే పెద్ద ఆవిడే. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే రావణాసురుని కథానాయకుడిగా చేసి కొన్ని కావ్యాలు వచ్చాయి. ఎంచేత మనకు అలవాటు ఏమిటంటే ఎవడైతే దుర్మార్గుడు వాణ్ణి ప్రత్యేకంగా చూపించడం. కన్నడ భాషలో కూడా ఒక 3 నాటకాలు ఒకప్పటి రోజుల్లో వచ్చేవి. కీచకుడు హీరోగా, దుర్యోధనుడు హీరోగా, కర్ణుడు హీరోగా, ఈ రావణాసురుడు ఇలాంటి ఏకలవ్యుడు హీరోగా, అంటే అదొక పద్ధతి వచ్చింది. అలాంటి వాటిల్లో సీతమ్మ రావణాసుడి ఇంట్లో పుట్టి అక్కడి నుంచి మళ్ళీ భూమంటే దీంట్లో ప్రవేశించి ఇక్కడికి వచ్చింది కనుక అని పాపం. ఇవన్నీ అబద్ధాలు. బాలకాండ జాగ్రత్తగా చదవండి. దానికి అనువాదమైన మందర ఉంది. వావిలికొలను సుబ్బారావు గారిని పెద్దలు, ఆయన వాసుదాసు అంటారు ఆయన్ని. ఆ చోట కళ్యాణ సమయానికి రామచంద్ర స్వామి వయసు 12 సంవత్సరాలు, సీతమ్మ వయసు 6 సంవత్సరాలు. మరి కాపురానికి వెంటనే ఎలా వచ్చిందండి? మన తెలివితేటలివి. ఒక్క క్షణం. అది త్రేతాయుగము. త్రేతాయుగంలో ఆడపిల్లల రజస్వల వయసు 4 సంవత్సరములు గ్రంథాల్లో ఉందది. అది మనం మర్చిపోతున్నాం. ద్వాపర యుగం నాటికది 7 సంవత్సరాలైంది. అందుకనే కుంతీదేవికి అలా అది అయింది. అక్కడ విశేషం అది. కలియుగం వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకి ఆ వ్యాఖ్యా గ్రంథాల్లో దొరుకుతుంది. సీతమ్మ వయసు 6, ఈయన వయసు 12. ఇక్కడ చర్చ జరుగుతుంది. తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన లక్షణం రాఘవ అర్హతి వైదేహీం అన్న సుందరకాండ శ్లోకం దగ్గర కూడా వ్యాఖ్యానం ఉంది. వీళ్ళిద్దరి వయసుల్లో తేడా ఎంత ఉండాలి? అప్పట్లో 6 సంవత్సరాలు నియమించారు. సరిగ్గా సరిపోతుంది. అంచేత సీతాదేవి రామచంద్రస్వామి కంటే చిన్నావిడే. పతి సంయోగ వయం దృష్ట్వా అని మాట చెప్తుంది. ఎవరికి? అనసూయాదేవికి. అక్కడ కూడా ఈ చర్చ జరిగింది. అంతేకాదు రావణాసుడు వచ్చి ఏమిటమ్మా అంటే మా ఆయన వయసు 25 ఏళ్ళే అంది ఆవిడ. పాపం ఇంత వయసా పంచవింశక. కానీ అప్పటికి రాముడి వయసు 38 ఏళ్ళు ఉండాలి. ఇంచేత 25 ఏళ్ళ దాకా అయోధ్యలో ఉన్నాడు. 13 ఏళ్ళు గడిచాయి కదా. ఇక్కడ కూడా చర్చ జరిగింది. ఓపిక ఉండాలి. మహాత్ములైన ప్రవచనకర్తలు ఉంటారు కదా, వాళ్ళు ఈ విషయం మీద కొంచెం జాగ్రత్తగా చెప్పినట్టయితే విషయం బోధపడుతుంది అని గమనించండి. సీతాదేవి రామచంద్రస్వామి కంటే చిన్నావిడే, వయసులో పెద్ద ఆవిడ కాదు. ఇది నిర్ధారణ.